హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మామిడికాయ పులిహార పచ్చి మామిడికాయలతో ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మీరు కేజీ బియ్యం, మామిడికాయలు పెద్దవైతే 2, చిన్నవైతే 3, 50 గ్రాములు తాలింపు గింజలు, 100 గ్రాములు పల్లీలు, 150 గ్రాములు ఆయిలు, పచ్చిమిరపకాయలు చిన్నవి 8, ఎండుమిరపకాయలు చిన్నవి 8, కరివేపాకు కొద్దిగా, ఇంగువ కొద్దిగా, సాల్ట్ 2 టీ స్పూన్లు, పసుపు 1 స్పూను సిద్ధం చేసుకోండి. చక్కగా బియ్యాన్ని ఒక గిన్నెలో పోసుకొని నానబెట్టుకొని తర్వాత పొయ్యి మీద పెట్టుకొని సిద్ధం చేసుకోండి. రెడీ చేసుకున్న తర్వాత చక్కగా ఉడికిన తర్వాత పొలక మీద తీసుకొని చక్కగా మగ్గిన తర్వాత బేసిన్కి ఆరబెట్టి దాన్ని సిద్ధంగా ఉంచుకోండి. తర్వాత మామిడికాయని చక్కగా చెక్కు తీసి తురిమి ఒక గిన్నెలో ఉంచుకోండి. తర్వాత మీరు ఒక బాండీ తీసుకుని బాండీ పొయ్యి మీద పెట్టి 150 గ్రాముల ఆయిల్ దానిలో పోయండి. పోసిన తర్వాత తాలింపు గింజలు వేసి చక్కగా వేపుకొని వేగిన తర్వాత కరివేపాకు వేసుకుని కరివేపాకు వేగిన తర్వాత దానిలో పచ్చిమిరకాయలు కూడా వేసి అవి కూడా వేగిన తర్వాత మీరు ఈ మామిడికాయ పేస్ట్ని దానిలో వేసి చక్కగా గుజ్జులాగా చేసుకోండి. గుజ్జులాగా చేసుకున్న తర్వాత దానిలో ఉన్న పచ్చి అంతా పోయిన తర్వాత మీరు ఇంగువ 2 స్పూన్లు సాల్టు, 1 స్పూన్ పసుపు దానిలో వేసి చక్కగా కలపండి. కొన్ని సెకండ్లు ఉంచిన తర్వాత స్టవ్ కట్టేసి కిందకి దించి చక్కగా దీన్ని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ముందుగా సిద్ధం చేసుకుని ఉంచిన రైస్ని నిదానంగా ఒకసారి కలపండి. కలిపిన తర్వాత ఈ మామిడి పేస్టు తాలింపు కలిపిన గుజ్జుని చక్కగా దానిలో పోసి 1 స్పూన్ తీసుకొని నిదానంగా అన్ని వైపుల నుంచి చక్కగా శుభ్రంగా కలపండి, కలిసేటట్లుగా. అలా కలిపిన తర్వాత మీకు పసుపు చాలదు అని అనుమానంగా ఉంటే కొద్దిగా పసుపు వేసుకోండి. వేసి శుభ్రంగా అన్ని వైపులా చక్కగా నీట్గా కలుపుకొని పల్లీలు 100 గ్రాములు దానిలో వేసి చక్కగా సిద్ధం చేయండి. పల్లీలు కూడా శుభ్రంగా కలుపుకోండి. అప్పుడు మీకు మామిడికాయ పులిహార మీకు సిద్ధమైంది. కరెక్ట్గా ఒక 20 నిమిషాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత మీరు వడ్డించడానికి సిద్ధం కండి. ఈ వీడియో మీకు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోలు చేయడం కోసం మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.